మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ వామిటింగ్ అవుతుందేమో యష్. ఏంటి సింధు చిన్నపిల్లలా? ఏం కాదు, నోరు తెరు, నేను టాబ్లెట్లు వేస్తాను. ఇదిగో పట్టు. సమయానికి తగు సేవలు చేయని వాటర్ తాగు. ఇన్నాళ్ళుగా ఇచ్చిన ఇల్లాలిని ఇక సేవించని. అవును, నేను వచ్చే వరకు బామ్మ నీ దగ్గర ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళింది? నిద్ర వస్తుందని వెళ్ళింది యష్. పెద్దావిడ కదా, ఎంతసేపని మేల్కొని ఉంటుంది చెప్పు. నువ్వు నెల తప్పావని చెప్పి కాసేపు నన్ను ఎంత కంగారు పెట్టేసిందో భాగ్యం. కంగారు పెట్టడం కాదురా మనవడా, కలుగులో దాక్కున్న ఎలుకని బయటికి లాగినట్టుగా నీ మనసులో దాచుకున్న ప్రేమని బయటికి తీయాలనే ఇదంతా చేస్తున్నాను. అప్పుడే ఏమైందిరా, అసలు వ్యవహారం అంతా రేపుంటుంది చూడు. సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంక నువ్వు పడుకో. ఏంటి సింధు, నిద్ర పట్టట్లేదా? అవును యష్, ఎంత ట్రై చేసినా కంటి మీద రెప్ప వాలడం లేదు. సింధుకేమైందో ఏంటో, దాని మీద ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. సింధుకి దిష్టి తీస్తే కాస్తంత సర్దుకుంటుంది. ఎక్కడికి యష్? నీకు దిష్టి తీస్తే అంతా సర్దుకుంటుందని ఇందాక భాగ్యం నాకు చెప్పింది. వెళ్ళి భాగ్యాన్ని పిలుచుకొని వస్తాను ఉండు. యష్, వామ్మో వామ్మో, నేను దిష్టి తీయాలని కాదురా నీతో ఆ మాట చెప్పింది. నువ్వే నీ భార్యకి దిష్టి తీయాలని అలా చెప్పాను మనవడా. ఈ టైంలో బామ్మని లేపడం ఎందుకు? వద్దు. తప్పదు సింధు, నీకు దిష్టి తీయాలి కదా. అమ్మో, యశ్ వచ్చేస్తున్నాడు. నేను వెంటనే రూమ్కెళ్ళి నిద్రపోతున్నట్టు నటించాలి. భాగ్యం, 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 లే భాగ్యం, భాగ్యం, నిన్నే లే. అప్పుడే అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావా? ఇప్పుడు ఏం చెయ్యాలి? అవసరమైతే ఆ దిష్టి తీసే కార్యక్రమం ఏదో నువ్వే చూడు. నేనా? భర్త దిష్టి తీస్తే భార్యకి ఒంట్లో తప్పకుండా నయమవుతుంది. ఏం చేస్తాం, తప్పదు. సింధుకి నేనే దిష్టి తీస్తాను. ఒరే యష్, సింధు మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే నేనిలా పడుకున్నట్టు నటించాన్రా. పాపం, భార్య కోసం ఎలా పరిగెడుతున్నావో.
సింధు సింధు లే సింధు లేగు రా సింధు. ఎక్కడికి యష్? నీకు దిష్టి తీయాలి, పద వెళ్దాం రా. రా రా దా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆఫీస్లో వాళ్ళ దిష్టి, నీ మీద పడ్డ అందరి కళ్ళ దిష్టి పోవాలి. సింధు, దిష్టి తీసేటప్పుడు ఇలాగేగా చెప్తారు? నేను కరెక్ట్గానే చెప్పానా లేక ఏమైనా తప్పుగా చెప్పానా? తప్పుగా ఏం చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పావు. సరే, ఈ ఉప్పులో ఉమ్మి. నీకే చెప్తుంది, ఉమ్మేయి. థు, థు, థు. ఓకే సింధు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను రోడ్డు మీదకి వెళ్ళి పడేసి వస్తాను. సింధుకి జ్వరం ఏం రాలేదు కదా? ఆనందమిది నువ్వు నిరొచ్చగ బాగు